ఫోన్ ఇక్కడ పెట్టండి సో దట్ మీరు పట్టుకొని చూస్తున్నట్టు ఉండదు. సో దట్ హలో, సీ ద కాప్. ఇది అమెరికా అండి, డబ్లిన్ సిటీ. ఎదురుగా మనకు హైదరాబాదు హౌస్ ఇండియన్ రెస్టారెంట్ అండ్ బేకరీ అనేది కనపడుతుంది కదా. ఈ తెల్లకారు అతను సీమ్స్ టు బి అన్ ఇండియన్. కాసేపు కారులో కూర్చొని నో పార్కింగ్ ఏరియాలో కారు పెట్టేసి లోపలికి వెళ్ళాడు. అప్పుడనగానే పోలీసు వ్యాన్ ఒకటి వచ్చింది. తను ముందరికి వెనక్కి వెళ్ళి ఈ కారు నో పార్కింగ్ ఏరియాలో ఉందనుకొని ఏందో చూద్దామని చెప్పి పోలీసుడు వెనక కారు ఆపాడు. మేము ఈ కారు అతనికి హెల్ప్ చేద్దామని చెప్పి లోపల రెస్టారెంట్లో ఫోన్ చేసి వెనకాల పోలీస్ కాపు వచ్చాడు, అతన్ని కారు తీయమని చెప్పండి అనేటప్పటికే ఆలస్యమైంది. ఆ అబ్బాయి వచ్చి బయటకు వస్తేనే పోలీస్ కాపు వెనకొచ్చి అతని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని చాలాసేపు దాదాపు ఒక 5-10 నిమిషాలు రకరకాల పరీక్షలు చేసి కారులో కూర్చొని కేసు నమోదు చేసి టికెట్ సర్వ్ చేసే దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది డిసిప్లైన్, క్రమశిక్షణ అతిక్రమిస్తే ఏ విధమైన పెనాల్టీలు ఉంటుందో చూడటానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇండియాలో కూడా మనం చూస్తుంటాం, నో పార్కింగ్ ఏరియాల్లో అడ్డంగా పెట్టేసేయడం, ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తే దబాయించడం, పై అధికారుల పేర్లు చెప్పడం, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పడం, నేనేంటో తెలుసా, నా ప్రతాపం ఏంటో తెలుసా అని గొప్పలు చెప్పడం ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. 1, 2, 3 తప్పుల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. అమెరికా లాంటి దేశాలలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయితే ఏమవుతుందో తెలుసు కదా, జీవితం నరకమైపోతుంది. కాబట్టి ఎక్కడైనా కూడా క్రమశిక్షణ అనేది పాటించాలి. ఇక్కడ ఎవరూ లేరులే, మనం కారు పార్క్ చేయొచ్చులే అనుకోవాల్సిన అవసరం లేదు. అతను కారు పార్క్ చేయడం వల్ల వేరే వెహికల్స్కి వచ్చిన ఇబ్బంది లేదు, కానీ రూల్స్కి విరుద్ధంగా నడుచుకున్నాడు కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రోడ్డు మీద నో పార్కింగ్ అని రాసింది కింద. యాక్చువల్గా ఆ కారు పెట్టినది ఇక్కడ చూడండి, కింద నో పార్కింగ్ అని కూడా రాశారు. ఈ గ్లౌస్ది పోలీసు వాడు నిల్చొనున్న తీరు కూడా చూడండి. అప్పటి నుంచి ఏ పొజిషన్లో నిల్చున్నాడో అదే పొజిషన్లో ఉన్నాడు. ఒకవేళ కార్ డ్రైవర్ ఏమన్నా దిగి ఏదన్నా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఎదుర్కోవడానికి. మాట్లాడుతున్నారు, డిస్కస్ చేసుకుంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఐ థింక్ డ్రైవరు ఈజ్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్. కాపు చెప్తున్నాడు ఎందుకు తప్పు అది అని. అది నాకు తెలిసి షాప్స్ పక్కనంతా ఫైర్ లేన్ అంటారనమాట. ఇప్పుడు అక్కడ సైన్ చూసారా, స్ట్రెచ్ ల్యాబ్ ముందు సైన్ ఉంది చూడండి, నో పార్కింగ్ ఫైర్ లేన్ అని. సో ఇప్పుడు పొరపాటున వీటిలో ఎక్కడన్నా ఫైర్ అలారం వచ్చింది అనుకోండి, ఫైర్ ట్రక్ వచ్చి ఆ పిల్లాడు ఆపిన కారు ప్లేస్లో ఆపాలి ఫైర్ ట్రక్ని. ఆపకపోతే ఫైర్ హోజ్లు అవన్నీ అందం అనమాట ఫైర్ ఆపడానికి. సో ఫైర్ లేన్ అనేది ఇంకొంచెం సీరియస్ వైలేషన్. సో ప్రాపర్టీ రిస్క్ కదా అది. ఎస్పెషలీ రెస్టారెంట్స్, కిచెన్స్ అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఫైర్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. టికెట్ ఇచ్చేసాడు, డ్రైవర్కి ఏదో చెప్పాల్సిన నీతి వాక్యాలన్నీ చెప్పాడు. పోలీస్ కాపు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఈ నెగ్లిజెన్స్కి ఇతనికి తేట తీరింది. ఎక్కడో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చినప్పుడు ఈ దేశంలోని చట్టాలు, రూల్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి కదా. పాటించకుండా తలకాయ నొప్పి ఎందుకు?
సో ఎక్కడి చట్టాలకి అక్కడ విలువ ఇవ్వాలి. ఇటీవల కొన్ని ఇండియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో థియేటర్ల దగ్గర అటువంటి ప్రాంతాల్లో జనసమ్మర్దం ఎక్కువైపోయి అమెరికన్ రూల్స్కు విరుద్ధంగా పనిచేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.